సత్యము అన్నప్పుడు ఏది సత్యము అన్న ప్రశ్న వస్తే పరమర్మ భేదులును నయ విరహితములు ధర్మకార్య విముఖంబులు నిష్ఠురములగు మాటలు సత్పురుషుండాడవి సత్యములు గాకునికిన్. ఏవి సత్పురుషులు మాట్లాడరో అవి అసత్యములు, సత్పురుషులు ఏవి మాట్లాడతారో అవి సత్యములు. సత్పురుషులు ఎటువంటి మాటలు మాట్లాడరు అన్నది అర్థం చేసుకుంటే ఓ సాధ్యులారా, మనం ఎటువంటివి మాట్లాడాలి మనకు అర్థమవుతుంది. సత్పురుషులు ఎటువంటివి మాట్లాడరు, పరమర్మ భేదులును ఇతరుల యొక్క ప్రాణస్థానములు ఖేదము పొందేటటువంటి మాటలు, అంటే అంత బాధ పెట్టేటటువంటి మాటలు. ప్రాణం అందకపోతే, ప్రాణచలనము సరిగా ఉండకపోతే వ్యక్తి ప్రాణం కోసం ఎంత కొట్టుకుంటాడు. ఏది లేకపోయినా ఆగగలడేమో కానీ ప్రాణం నిలబడకపోతే తట్టుకోగలడా? అటువంటి ప్రాణస్థానము కదిలితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ పెట్టేటటువంటి మాటలు, నయ విరహితములు న్యాయసమ్మతములు కాని మాటలు, ధర్మ కార్య విముఖంబులు ధర్మకార్యమునకు వ్యతిరేకమైనటువంటివి, అంటే ఆ చెప్పేటటువంటి మాటలు కానీ చేసేటటువంటి పనులు కానీ చెయ్యాలని చెప్తున్నవి కానీ ధర్మబద్ధమైనవి కావు. అటువంటివి నిష్ఠురములనకు మాటలు అవతల వారికి చాలా కఠినంగా అనిపించి మనసు బాధపడేటటువంటి మాటలు ఏ ఉంటాయో అవి సత్పురుషుండాడవి సత్యములు కాకునికిన్. అటువంటివి మాట్లాడరు కాబట్టి అవి సత్యములు అని అనిపించుకోవు. ఇటువంటివి కానివి ఏ ఉన్నాయో అటువంటి మాటలు సత్యములు అని అనిపించుకుంటాయి. కాబట్టి జనములు తను అవమానించినను నిందించినను మారుసేయక సైరించిన శాంతాత్ముడు వారలమును చేసిన ఎట్టి సుకృతముల నాచికొను. ఓర్పు గురించి ఒక అద్భుతమైన విషయాన్ని భీష్మాచార్యుల వారు ప్రస్తావన చేస్తున్నారు. ఒక వ్యక్తి ఏ తప్పు చేయలేదు, కానీ ఏ విధమైనటువంటి విచారణ లేకుండా, తగిన పరిశీలన లేకుండా, ఆయన యొక్క హృదయాన్ని అర్థం చేసుకోకుండా జనములు తనను అవమానించిన, జనులు ఆయనని అవమానించిన, నిందించిన, దూషించిన మారుసేయక తాను కూడా అటువంటి మాటలు ఆడకుండా, తాను కూడా అటువంటి ప్రయత్నములు చేయకుండా సైరించిన శాంతాత్ముడు, ఓర్పుతో భరించినటువంటి శాంతి కలిగినటువంటి వాడు ఉంటాడే, వారల మును చేసిన ఎట్టి సుకృతములు నాచికొనన్.